యేసు రక్తమే జయం. పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. ఆగస్ట్ 18వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ప్రకటనలు 3వ అధ్యాయం 21వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణమును పొంది తాను చెప్పిన విధముగానే 3వ దినాన తిరిగి లేచెను. మరణమును జయించి తిరిగి లేచిన క్రీస్తు తన యందు విశ్వాసముంచిన మనకు కూడా జయ జీవితమును అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అని. కారణము, ఆ సింహాసనము జయించిన క్రీస్తుది. అది ఆయన మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాక జయించు వానిని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనెత్తును. జయించువాడు రెండవ మరణము ద్వారా ఏ హాని చెందడు. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనెత్తును. క్రొత్త పేరును పెట్టెదను. జయించువాడు తెల్లటి వస్త్రములను ధరించుకొనును. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా జయ జీవితమును పొందుకోవాలంటే ఆ క్రీస్తు మార్గమును, క్రీస్తు వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. మరణమును జయించి పునరుద్ధానుడైన క్రీస్తు మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.